సో వాట్ ఈస్ నైట్ బ్లైండ్నెస్? అందరికీ తెలుసు, అంటే రేచీకటి అంటారు. అది ఎలా ఉంటుంది, అసలు ఎందుకు వస్తుంది? సో రేచికిటి అంటే దాన్ని మనం ప్రాపర్ మెడికల్ వర్డ్ ఇస్ రెటినైటిస్ పిగ్మెంటోసా. ఓకే. ఓకే, సో దాన్ని నైట్ బ్లైండ్నెస్ అంటాం. సో చాలామంది పేషెంట్స్ ఉంటారు నైట్ బ్లైండ్నెస్కి. అండ్ వన్ థింగ్ ఈజ్ చాలామంది పేషెంట్స్కి తెలియదు ఒక ఏజ్ వరకు వాళ్ళకి నైట్ బ్లైండ్నెస్ ఉన్నట్టు. అంటే అన్లెస్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతే కానీ. చాలామంది పేషెంట్స్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత రేచీకిటి అనేది మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు చెకప్కి వస్తారు, నైట్ బ్లైండ్నెస్ ఉందని తెలుస్తుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి సిమ్టమ్స్ వస్తే వాళ్ళు ముందే తీసుకొస్తారు పేరెంట్స్, మనం చూస్తాం. ఆ నైట్ బ్లైండ్నెస్ పేషెంట్స్కి రెటీనాలో ఒక టిపికల్ ఫీచర్స్ ఉంటాయి, క్లినికల్ ఫీచర్స్. దాన్ని బేస్ చేసుకొని ఈ ఫలానా పేషెంట్కి రేచీకిటి ఉంది, నైట్ బ్లైండ్నెస్ ఉందని చెప్తాం. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో దేర్, బికాస్ తెలియకపోవడం వల్ల చెకప్కి రారు. చెకప్కి రాకపోతే మనకి ప్రాబ్లం ఉందని తెలియదు. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి రెటినైటిస్ పిగ్మెంటోసాకి దెర్ ఈజ్ నో హ్యాజ్ అండ్ ప్రూవన్ ట్రీట్మెంట్ టిల్ నౌ. ఎవ్రీ డే దే ఆర్ ట్రీట్మెంట్స్ కోసం ప్రయత్నం జరుగుతున్నాయి. Today we don't have, tomorrow we may have, we cannot comment upon that. As of now, all the treatment is something which is మీకు low vision aids. Low vision aids అంటే ఫలానా పేషెంట్కి రెటినైటిస్ పిగ్మెంటోసా వల్ల చూపు డ్యామేజ్ అయితే రిమైనింగ్ ఎంతైతే చూపు ఉంది ఆ చూపులో ఒక మ్యాగ్నిఫైయింగ్ వేలో పేషెంట్స్కి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాం. దాన్ని లో విజన్ ఎయిడ్స్ కేటగిరీ సపరేట్ సెగ్మెంట్ ఉంది ఆఫ్థాల్మాలజీలో. వచ్చిన మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, డిఫరెంట్ సెప్స్ ఆఫ్ స్పెక్టికల్స్ గ్లాసెస్ ఉన్నాయి. There we can provide them some support in patients for retinitis pigmentosa కానీ నైట్ బ్లైండ్నెస్. స్కాన్స్ చేస్తాం, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలాంటి పేషెంట్లో రెటినాలో ఇష్యూస్ ఇంకా మధ్యలో వాపు రావడం అవ్వచ్చు. ఇలాంటి స్కాన్స్లో బయటపడితే అది మనం ట్రీట్ చేయొచ్చు. బట్ for the condition of retinitis pigmentosa there is no proven treatment till now. But we may get any time. Okay, so thank you so much sir, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. Thank you.